హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బానీస్ ఫ్యామిలీ స్టోరీస్. సో మీకు వీడియో చూస్తే అర్థమై ఉండొచ్చు. డైలీ డైట్ చాలామంది ఇప్పుడు వెయిట్ లాస్ ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అవుతున్నారు కదా. సో బయటికి వెళ్ళేసి మనము టైం తీసుకొని ఎక్కువ టైము అక్కడ గడిపేసి అలా వెయిట్ తగ్గకుండా చాలామంది బాధపడుతున్నారు నా వీడియోస్. సో అలాంటి వాళ్ళ కోసం నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే ఒక డైట్ అయితే మీకు మెన్షన్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డే టు డే ఆ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఎవరెవరికి ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్స్లో తెలియజేయండి. సో మీరు ఒక 1 మంత్ అయితే ఈ డైట్ అయితే ఫాలో అవ్వండి. రెగ్యులర్గా నేను ఎలా చెప్తానో అలా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు లాస్ అవ్వకపోతే నాది కానీ ఖచ్చితంగా వెయిట్ అనేది లాస్ అవుతుంది. ఏంటంటే మనం ఇంట్లోనే ఉండి లిమిటెడ్గా ఫుడ్ తింటే, మనకు ఇష్టమైన ఫుడ్ తింటే మనము వెయిట్ లాస్ అవ్వచ్చు. నా ఒపీనియన్ ప్రకారం ఈజీగా అనేది వెయిట్ లాస్ అవ్వచ్చు అండి. మన ఫుడ్ మనం కంట్రోల్ చేసుకునే విధానం బట్టి, మనం డైట్ ఫాలో అయ్యే విధానం బట్టి ఈజీగా అవ్వచ్చు. అది ఇక్కడ బయట వెళ్ళేసి మిల్క్ షేక్స్ అవి ఇవి తాగుకుంటూ వేలకు వేలు లక్షల లక్షల డబ్బులు పోగేసి అవసరం లేదన్న నా విషయంలో. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒక్కసారి ఈ రూల్స్ని ఫాలో అవ్వండి. నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ డైలీ ఎలా అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి చెప్తున్నాను. ఉదయం లేవగానే ఒక 30 నిమిషాలు వాక్ చేయడం జరిగింది. సరే ఉదయం కుదరకపోతే అట్లీస్ట్ సాయంత్రం రోజులో ఒక 30 నిమిషాలు వాకింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి బ్రష్ చేసుకుంటాం కదా, బ్రష్ చేసుకున్నాక గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా, అది డైలీ తాగండి. మీ లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలి. ఈ లూక్ వామ్ వాటర్ తాగడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మనము లోపల ఉన్న మలినాలు చెత్త మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట యూరిన్ రూపంలో. సో మనకు అది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఒక 2-3 గ్లాసెస్ తాగడానికి అయితే ట్రై చేయండి ఆఫ్టర్ బ్రష్. ఓకే. దెన్ నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఒక్క గ్లాసు రాగి మాల్ట్ చేసుకోండి. రాగి మాల్ట్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎలా చేయాలో అడగండి, నేను ఒకసారి చేసి చూపిస్తాను నాకు వీడియో. ఓకేనా. మళ్ళీ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది మస్ట్ అండ్ షుడ్ అండి, మ్యాండేటరీ. మీరు ఎలా అయినా అనుకోండి, డైలీ ఒక 5 to 6 లీటర్స్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. పక్క 5 లీటర్ల వాటర్ అయితే కంపల్సరీ డైలీ తాగాల్సిందే. మన బాడీలో 70% వాటర్ పర్సంటేజ్ అయితే ఉండాలి. ఓకేనా. సో జంక్ ఫుడ్స్ అవి ఇవి తినేవాళ్ళు మొత్తం ఆ చెత్త మొత్తము తినకుండా ఒక 1 మంత్ నోరు కట్టేసుకుని ఉండండి. మీరు సిన్సియర్గా వెయిట్ లాస్ తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం ఈ పని చేయండి. లేదు మేము ఇది స్టార్ట్ చేస్తాము, మేము జంక్ ఫుడ్స్ తింటామంటే అలాంటి వాళ్ళు తగ్గరండి. అంటే కొన్ని ఫుడ్స్ని మన ఇంట్లోనే మనము ఖర్చు లేకుండా తగ్గించుకోవాలంటే కొన్ని మనం యూజ్ చేయాలన్నమాట. సింపుల్ టిప్స్. ఓకేనా. జంక్ ఫుడ్స్ని అయితే టోటల్గా అవాయిడ్ చేయమని చిన్నగా అవాయిడ్ చేసేయండి. సో నాన్ వెజ్ లైట్గా తీసుకొని, మరీ తీసుకోకుండా ఉండమని అంటేనే ఒక 5-6 పీసెస్ తీసుకునే వాళ్ళు ఒక 2-3 పీసెస్ అలా హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ అలా తీసుకునేలాగా చేంజ్ చేసుకోండి. నాన్ వెజ్ తీసుకున్నా సరే కానీ వెంటనే వాటర్ అనేది, అంటే మనం అన్నం తినడం పూర్తయిన తర్వాత ఆహారం తీసుకున్న వెంటనే ఏదైనా 5 to 10 minutes వెయిట్ చేసి అప్పుడు గోరువెచ్చని వాటర్ ఉంటాయి కదండి, అవి పుట్టించి అలా తీసేస్తాం కదా వాటర్. నెక్స్ట్ ఆ గోరువెచ్చని వాటర్ ఒక హాఫ్ గ్లాస్ తాగండి. ఎందుకంటే తిన్న ఆహారం వెంటనే నాన్ వెజ్ కదండి, వెంటనే డైజెషన్ అవుతుంది అన్నమాట ఈజీగా. సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఎక్కువ ఆకుకూరలు, మన రోజువారీలో ఎక్కువ ఆకుకూరలు, ఫ్రూట్స్, సలాడ్స్ ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు చూడండి. సో నేను చెప్పే కొన్ని రెమెడీస్ మీరు ఫాలో అవ్వండి. ఏ టైంలో ఎలా, మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఫుడ్ తీసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకోండి, ఫ్రూట్ జ్యూస్. ఓకేనా. ఫ్రూట్ జ్యూస్ ఆర్ వెజిటేబుల్ జ్యూస్. ఫ్రూట్స్ అంటే ఎనీ అవైలబుల్ మీకు యాపిల్, ఆరెంజ్, పొమోగ్రనేట్స్ ఇలా ఏదైనా జ్యూస్ తీసుకోండి. లేకపోతే బీట్రూట్ తీసుకోండి, క్యారెట్ తీసుకోండి అలా. లేదు మేము వెజిటేబుల్స్ జ్యూస్ తీసుకుంటామంటే కీరా, క్యారెట్ అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం అందులో తేనె సాల్ట్ కొంచెం మిక్స్ చేసుకొని లెమన్ అలా తీసుకొని తాగండి. ఒకసారి ట్రై చేయండి. సో అదైపోయాక 11 to 11:30 ఆ టైం ఉంటుంది కదండి, అది కొంచెం ఆకలేస్తుంది. ఆ టైంలో
ఫ్రూట్స్ తీసుకోండి. ఒక ఒక బనానాను, హాఫ్ క్వాంటిటీ యాపిల్ అలా తీసుకోవడం ట్రై చేయండి. ఓకేనా. మళ్ళీ మార్చకండి, కడుపుని మారేస్తే మళ్ళీ ఎక్కువ ఆకలి ఎక్కువ తినేస్తాం. సో అది కూడా డిసడ్వాంటేజ్ అవుతుంది మన వెయిట్ లాస్లో. సో లంచ్ ఎలా చేయాలంటే 12:30 to 1:30 మధ్యలో చేసేయండి, ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. 12 to 1:30 మధ్యలో తినడానికి ట్రై చేయండి. అండ్ కర్రీ మనం ఇక్కడ ఏంటంటే మెయిన్ కర్రీ మనం ఎంత క్వాంటిటీ అంటే ఒక 1 కప్పు బౌల్ క్వాంటిటీ కర్రీ తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఒక కప్పు ఒక బౌల్ మనం కర్రీ తీసుకున్నాం అనుకో, అది సేమ్ బౌల్తో రైస్ తీసుకోండి. ఓకే, ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోండి. అంటే మనం ఆ రైస్ ఎంత తీసుకుంటే కర్రీ అంత క్వాంటిటీ తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ విటమిన్స్, ప్రోటీన్స్ అందులో ఉంటాయి కాబట్టి అలా తినాలన్నమాట. అందులోనే దట్టు మనం ఎక్కువ కర్రీ తినామనుకోండి, ఆటోమేటిక్గా ఆకలి అనేది ఉండదన్నమాట. సో అదొక ప్లస్ పాయింట్. సో లంచ్ బిఫోరే మనం హాఫ్ అన్ అవర్ బిఫోరే మనం వాటర్ అనేది తీసుకోవాలండి. ఆఫ్టర్ లంచ్ తీసుకోకండి, ఎక్కువ బిఫోర్ లంచే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈవినింగ్స్ టీస్, కాఫీస్ అలా తాగేవాడు మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో మనం అవాయిడ్ చేయలేము, బట్ చేయాలి. అంటే డైలీ తాగేవాళ్ళు 3-4 టైమ్స్ టీస్, కాఫీస్ తాగుతారు కానీ అలాంటి వాళ్ళు ఒకసారి తాగడం అలా అలా అలవాటు చేసుకోండి. ఓకే. సో అది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈవినింగ్ ఉంటుంది చూడండి. ఈవినింగ్ ఎలా అంటే 6:30 to 7:30 ఆ టైంలో మనం డిన్నర్ అయితే ఫినిష్ చేసుకోవాలండి. 6:30, 7:30 ఇస్ ద బెస్ట్ టైం అన్నమాట మనం డిన్నర్ ఫినిష్ చేసుకోవాలి. ఎందుకంటే మన రోజువారీ పనులలో ఎట్లా అంటే మనం పడుకునే 2 గంటల ముందు, 2-3 గంటల ముందు మనం తినడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ ఒక గంట ముందైనా తిని పడుకోవాలన్నమాట. ఎందుకంటే మనం తిన్న వెంటనే పడుకోకూడదు, అది అరగదు కదండి. ఒక టైం ఇవ్వాలన్నమాట. 7 to 7:30 అంటే సపోజ్ మన ఎగ్జాంపుల్ 9:30 పడుకున్నాం అనుకోండి. 7:30 అంటే 8:30, 9:30 ఆ టైం 2 అవర్స్ ఉంటుంది కదా. ఆ 2 అవర్స్లో మనము కిచెన్ వర్క్ ఏదైనా జెంట్స్ అయితే ఇంకా వాకింగ్ అవి ఇవి చేస్తుంటారు చూడండి. ఆఫ్టర్ డిన్నర్ కూడా వాకింగ్ చేయడానికి అయితే ప్రిఫర్ చేయండి. సో మనం ఆఫ్టర్ డిన్నర్లో ఎలా తీసుకోవాలంటే 2 పుల్కాస్ అయినా ఏదైనా చపాతీస్, జొన్న రోటీ ఏదైనా తీసుకోండి. కాకపోతే లిమిట్గా తీసుకోండి. చిన్నగా 2 పుల్కాస్, చిన్నగా చిన్న చపాతీస్ అలా తీసుకోండి. కొంచెం దాంతో కర్రీస్ ఇంకా ఏమైనా కర్డ్ తీసుకుంటే తీసుకోండి. సో 9 to 9:30 ఆ టైంలో కొంచెం ఆకలేసినట్టు అనిపించింది అనుకోండి, లైట్గా మిల్క్ తీసుకోండి, నో ప్రాబ్లం. లైట్గా మిల్క్ తీసుకోండి, చక్కెర యాడ్ చేసుకోండి. చక్కెరని పూర్తిగా అవాయిడ్ చేయమని మనం చెప్పాం కానీ చక్కెర తీసుకోండి. కాకపోతే ఇంట్లో ఉండి మనము అన్నీ మనకి ఇష్టమైన ఫుడ్స్ తింటూ మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. సో డైలీ మీరు ఇది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనం డే 1 to డే 30 అలా పెట్టుకోండి. మీరే రిజల్ట్ చూసుకోండి. ఫస్ట్ డే నుంచి 30 డే నేను చెప్పిన ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. సో మీరు ఒక 1 వీక్ 10 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది ఇలా మనం ఇప్పుడు బయటికి వెళ్తే వెయిట్ లాస్ గురించి ఏం వెళ్తే ఎలా ఉంటుందండి, వాళ్ళు డైట్ ప్లాన్స్ ఎలా చెప్తారు, పిల్స్ ఇస్తారు, మస్ట్ అండ్ షుడ్. అది ఏమంటారు, మెడిసిన్స్ పక్కా వేసుకోవాలంటారు. మెడిసిన్స్ వేసుకోవాలి, మిల్క్ షేక్స్ తీసుకోవాలి, టైం ఇవ్వాలి. సో ఇదంతా డిస్టర్బెన్స్ ఎందుకు, నేను చెప్పిన ఈ మెనూ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు 1 మంత్లో పక్కా రిజల్ట్ చూస్తారు. నా కామెంట్స్ తెలియజేశారు. నేను డే టు డే మీకు ఎలాంటి ఫుడ్ తినాలి, ఇంకా మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఫుడ్ అవన్నీ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్లీజ్ మోటివేట్ అండ్ సపోర్ట్ మీ. మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతేకాని లడ్డు ఉన్నంత మాత్రాన ఏదో హెల్తీగా లేనంత మాత్రాన కాదు, సన్నగా ఉన్నంత మాత్రాన హెల్తీగా ఉన్నట్టు కాదు. మన బాడీ మనకు తెలుసండి. మనం తగ్గాలా పెరగాల అనేది ఎదుటి వాళ్ళు అనే మాటలు మనం అస్సలు ఫీల్ అవ్వద్దు. మనం తగ్గాలనుకుంటే మనం తగ్గాలి. కాకపోతే మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకోండి, నేను తగ్గగలను, నేను తగ్గుతాను ఆటోమేటిక్గాను. కొన్ని రోజులు ఈ రెసిపీస్ చూడండి, ఈ డైట్ అనేది ఫాలో అవ్వి చూడండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంటుంది. మీరే నాకు కామెంట్ చేశారు. సో ఇందులో ఎలాంటి పిల్స్ మనం ఏంటి యూజ్, ఇంట్లో డైలీ మనం తినే ఫుడ్ కొంచెం కంట్రోల్గా తినాలని చెప్తున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.